హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్తికా టెక్. ఇవాళ మనం పిఎంఐసి గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మన ఫోన్ బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అవుతుందని అందరికీ ప్రాబ్లం ఉంటుంది కదా. కానీ ఇన్సైడ్ ఒక వెరీ ఇంపార్టెంట్ చిప్ అనేది ఉంటుంది. అది సైలెంట్గా బ్యాటరీని మేనేజ్ చేస్తుంది, ఎంత ఎఫిషియెంట్గా డ్రైన్ అవ్వకుండా వర్క్ చేయాలనేది చెప్తుంది అనమాట. అదే మన పిఎంఐసి ఫుల్ ఫామ్ ఏంటంటే పవర్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో ఈ పవర్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది మల్టిపుల్ ఫంక్షనల్ చిప్స్ని మేనేజ్ చేస్తుంది. మన ఎలక్ట్రికల్ పవర్ని మన ఫోన్కి అన్ని యాప్స్కి సరిసమానంగా అందించేలా చేస్తుంది అనమాట. అది మన బ్యాటరీని కంట్రోల్ చేస్తుంది, సేఫ్గా మానిటర్ చేస్తుంది, పవర్ అప్ చేస్తుంది, బ్యాటరీని ఎఫిషియెంట్గా వర్క్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ పిఎంఐసి అనేది మనకి ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. డీసీ టు డీసీ కన్వర్షన్, బ్యాటరీ ఛార్జింగ్, పవర్ సోర్స్ సెలెక్షన్, వోల్టేజ్ స్కేలింగ్ అండ్ పవర్ సీక్వెన్సింగ్. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ డీసీ టు డీసీ అనేది బ్యాటరీ నుండి వస్తున్న వోల్టేజ్ 3.7 వోల్ట్స్ అనేది ఉంటుంది. కానీ సిపియుకి ఓన్లీ 1.3 వోల్టేజ్ అండ్ డిస్ప్లేకి 5 వోల్టేజ్ అండ్ కెమెరాకి 2.8 వోల్టేజే కావాలి. సో ఈ పిఎంఐసి ఏం చేస్తుందంటే కరెక్ట్ వోల్టేజ్ని ప్రతి డివైజెస్కి, సిపియుకి కానీ, మన బ్యాటరీకి కానీ, కెమెరాకి కానీ, డిస్ప్లేకి కానీ సరిసమానంగా దానికి ఎంత అవసరం ఉందో అంతే పంపిస్తుంది. సో కరెక్ట్ వోల్టేజ్ని మనం పంపించడం వల్ల మనకి పవర్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో పవర్ అనేది మన బ్యాటరీ మొత్తం ఎఫిషియెంట్గా వర్క్ అయ్యేలా, ఎక్కువ టైం నడిచేలా ట్రై చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్. ఈ బ్యాటరీ ఛార్జింగ్ అంటే ఏంటంటే మనం ఛార్జర్ పెట్టినప్పుడు పిఎంఐసి ఛార్జింగ్ స్పీడ్, టెంపరేచర్, సేఫ్టీ అన్నీ హ్యాండిల్ చేస్తుంది. ఫోన్ హీట్ ఎక్కువైతే ఛార్జింగ్ స్లో చేస్తుంది, బ్యాటరీ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది అనమాట ఈ పిఎంఐసి అనేది. ఛార్జింగ్ అనేది స్టేబుల్గా, సేఫ్గా, ఫాస్ట్గా జరిగేది పిఎంఐసి వల్లనే. ఇప్పుడు సపోజ్ మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ యూజ్ చేస్తే మనకి బ్యాటరీ వోల్టేజ్ అనేది తీసుకుంటుంది. అదే ఫోన్ పక్కన పెట్టామనుకో వితౌట్ ఎనీ ఛార్జింగ్, అప్పుడు మన స్టోర్ అయిన ఛార్జింగ్ని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవర్ సోర్స్ సెలెక్షన్. సో ఈ పవర్ సోర్స్ సెలెక్షన్ ఏంటంటే ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఛార్జర్ పవర్ని యూజ్ చేస్తుంది. యాజ్ ఐ సెడ్ నో, ఛార్జర్ రిమూవ్ అయితే స్మూత్గా బ్యాటరీకి స్విచ్ అయ్యి ఫోన్ ఆఫ్ అవ్వకుండా ఈ స్విచ్చింగ్ వర్క్ పిఎంఐసి ద్వారా అవుతుందన్నమాట. సో మనకి మనం ఛార్జింగ్ పెట్టినా పెట్టకున్నా ఎలా చేసినా కానీ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా. అండ్ ఇంకొకటి వోల్టేజ్ స్కేలింగ్ అనమాట. వోల్టేజ్ స్కేలింగ్ అంటే మన ఫోన్ అనేది ఐడల్గా ఉన్నప్పుడు సిపియు కానీ జీపీయూకి పవర్ ఎక్కువగా అవసరం ఉండదు మనం ఫోన్ యూజ్ చేయకపోతే. అప్పుడు పిఎంఐసి వోల్టేజ్ అనేది తగ్గించి పవర్ సేవ్ చేస్తుంది. అదే మనం పవర్ సేవర్ మోడ్లో మనం పెట్టుకుంటాం కదా, అలాంటి టైంలో ఇప్పుడు యాప్స్ అనేది ఓపెన్ అయితే గేమ్ ఆడినప్పుడు వోల్టేజ్ అనేది పెంచుతుంది అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా ఎట్లా వర్క్ అవుతుందంటే వర్క్ అవుతుందంటే మన హార్ట్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం నడిస్తే మన బ్లడ్ సెల్స్ అనేటివి మన లెగ్స్కి అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అట్లాగే మన ఫోన్లో ఏ యాప్ అయితే యూజ్ చేస్తే దానికి పిఎంఐసి అనేది అంత వోల్టేజ్ అనేది ఇస్తుంది. ఏ యాప్ అయితే మనం యూజ్ చేయలేదో దానికి వోల్టేజ్ అనేది ఇవ్వదు. సో దానివల్ల పవర్ అనేది సేవ్ అవుతుంది, ఎఫిషియెంట్గా మిగతా వాటికి పంపిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఫోన్ హీట్ అనేది ఎక్కువ అవ్వకుండా, బ్యాటరీ అనేది స్లోగా డ్రైన్ అవ్వకుండా చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పవర్ సీక్వెన్సింగ్. ఫోన్ ఆన్ అవ్వగానే అన్ని బ్లాక్స్ అనేటివి ఒకేసారి ఆన్ అయితే క్రాష్ అవుతుంది. సో పిఎంఐసి అనేది ఏం చేస్తుందంటే కరెక్ట్ ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మెమొరీ, తర్వాత సిపియు, తర్వాత డిస్ప్లే, తర్వాత నెట్వర్క్. సో అన్నిటినీ సమానంగా పంపించడానికి, స్టేబుల్గా వర్క్ అవ్వడానికి ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది. పిఎంఐసి అంటే ఒక ఫోన్కి పవర్ బ్రెయిన్ లాగా. ఇది వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది, బ్యాటరీని సేఫ్గా రీఛార్జ్ చేస్తుంది, అన్నెసెసరీ పవర్ వేస్ట్ అవ్వకుండా చేస్తుంది,
అండ్ వేస్టేజ్ని బ్లాక్ అవ్వకుండా కాంపోనెంట్స్ని ఆఫ్ చేసి బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ టైం మీ ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువ టైం పడుతుంటే మీ ఫోన్లో పిఎంఐసి అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని అర్థం. సో ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే కరెంటే ఏసీ వోల్టేజ్ అనమాట. జనరల్గా మీరు చూస్తే మన ఫోన్కి 5 వోల్టేజ్, 3 వోల్టేజ్, అరౌండ్ 1.8 వాట్స్, మన ఛార్జర్ వెనుక చూస్తే అన్ని వాట్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట, అంత వోల్టేజ్ మాత్రమే. సో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఏసీ వోల్టేజ్ని కన్వర్ట్ చేస్తుంది ఏసీ టు డీసీ స్విచ్చింగ్ రెగ్యులేటర్ ద్వారా. సో మనకి అరౌండ్ 280 వోల్టేజ్ అనేది వస్తుంది. అది కన్వర్ట్ చేసినప్పుడు 12 వోల్టేజ్ అనేది మనకు వస్తుంది, డీసీ వోల్టేజ్ అనేది. ఆ డీసీ వోల్టేజ్ అనేది మనము సరి సమానంగా పంపిస్తాం అనమాట. 3.3 వోల్టేజ్ ఏమో మన సిపియుకి, 5 వోల్టేజ్ ఏమో డిస్ప్లేకి, 1.8 వోల్టేజ్ ఏమో సమ్ కెమెరాకి. ఎందుకు మనం 5 వోల్టేజ్ డిస్ప్లేకి అంటే, మనం ఏ యాప్స్ యూజ్ చేయకున్నా ఆ డిస్ప్లేకి ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అందుకని మనకి మోస్ట్లీ డిస్ప్లేకి ఎక్కువ వాట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందులో మనకి చాలా టైప్స్ ఉంటాయి, లీనియర్ ఆర్ స్విచ్చింగ్ రెగ్యులేటర్స్ అట్లాగా. ప్రజెంట్ ఉన్న ఫోన్లో మనకి అరౌండ్ 10 to 12 పిఎంఐసిస్ అనేటివి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ పిఎంఐసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. Follow Vartika Tech for more videos. Thank you.